ఏంటన్నా ఇది? క్వీన్ బీ. తేనెటీగలు. చెప్పమ్మా, ఏంటి అది? హోల్ ఏంటది? ఈ హోల్ పీస్ లోపల ఉండే పీస్ ఇలాగా బయటకు వస్తాయి. ఈగలు వచ్చింది కదా, అలా బయటకు వచ్చి మన ఫ్లవర్స్ దగ్గర ఉన్న ఫ్లవర్ పైన ఉన్న నెక్టార్ తీసుకొని కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఈ బాక్స్లో ఉన్న క్వీన్ బీ ఉంటుంది. క్వీన్ బీ కోసం మళ్ళీ చుట్టుపక్కల ఉన్న ఫ్లవర్స్ దగ్గర హనీ కలెక్ట్ చేసుకొని మళ్ళీ బాక్స్లోకి వస్తుంది. కలెక్ట్ చేసుకుని బాక్స్లోకి వచ్చేస్తాయి. క్వీన్ బీ కోసం అంటే ఎన్ని కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళి వచ్చేస్తాయి? కిలోమీటర్ రేడియేషన్లో అవి కలెక్ట్ చేసుకొని వస్తుంది. ఇప్పుడు ఆ బీ ఎలా అంటే బాక్స్లో ఉండి బయటకు వచ్చినప్పుడు ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయంటే ఇక్కడికి వెళ్తాయి, అక్కడ లేవంటే ఇంకో కొంచెం అలా కొంచెం ఒక 3 కిలోమీటర్ దాకా దూరం వెళ్ళి వాటికి అర్థమైపోతాయి ఎక్కడ ఫ్లవర్స్ ఉన్నాయో. పోలన్ కలెక్ట్ చేసుకొని వస్తున్నాయి బీస్, కింద కాళ్ళకు ఉన్నాయి. ఎల్లో కలర్లు ఉంటాయి అవిగో. నువ్వు నా మాట అన్నాను ఇక్కడ కదా. చెప్పినానా తేనెటీగల పెంపకం గురించి? ఇది ఎలాగా, దీని ప్రాసెస్ ఎలా పెంచుతారు? తేనెటీగలని తేనె ఎలా తీస్తారు? తేనెటీగలు అనేది 3 రకాలు ఉంటాయి. అక్కడ బోర్డు సైడ్ ఉన్నాయి కదా, అక్కడ 3 రకాలు ఉంటాయి తేనెటీగలలో. ఈ ఫస్ట్ వచ్చేసి రాణి తేనెటీగ, రాణి క్వీన్ బీ అంటారు. ఓకే. ఈ క్వీన్ బీ అనేది ఒక 2000 ఎగ్స్ పెడుతుండే పర్ డే. క్వీన్ బీ ఓన్లీ ఒక ఎగ్స్ పెట్టడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఓకే. క్వీన్ బీ. వర్కర్ బీ అనేది అన్ని కలెక్ట్ చేసుకుని వస్తుంది, అని మాత్రం వర్కర్ బీ తెస్తుంది. డ్రోన్ బీ అనేది మేల్ బీ. తేనె తెచ్చేది మాత్రం వర్కర్ బీ. ఓకే. డ్రోన్ బీ అనేది ఒక మేల్ బీ అని. ఆ మేల్ బీ క్వీన్ బీ కలిసి ఎగ్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే ఓకే ఓకే. డ్రోన్ బీ మేల్ బీ లాంటిది, మేల్ బీని. ఓకే. ఇప్పుడు డ్రోన్ క్వీన్ కలిసి ఎగ్స్ వస్తుంది. చెప్పినానా? చెప్పు వీటి గురించి చెప్పు. ఫస్ట్ వచ్చేసి మల్టీ ఫ్లవరింగ్ అండి. మన ఓపెన్ ఏరియాలో బీస్ పెట్టామంటే చుట్టుపక్కల ఉన్న అన్ని ఫ్లవర్స్ నుండి హనీ కలెక్ట్ చేస్తాం వస్తుంది. ఇది వచ్చేసి లిచీ ఫ్లవర్స్ నుండి వస్తాయి. లిచీ. ఈ లిచీ ఫ్లవర్స్ అనేది మనకు వెస్ట్ బెంగాల్ సైడ్ అటు ఉంటాయి. వెస్ట్ బెంగాల్ సైడ్ నుంచి ఇప్పుడు ఈ బీస్ ఉండే బాక్సెస్ ని వెస్ట్ బెంగాల్ ఉన్న ఫ్లవర్స్ ఉంటాయి కదా, అక్కడ ఫ్లవర్స్ మధ్యలో బీస్ ని పెట్టి ఫార్మింగ్ చేస్తాం. అప్పుడు ఒక రకమైన లిచీ ఫ్లవర్ హనీ వస్తుంది కాబట్టి లిచీ హనీ. అలానే ఇది అజ్వెన్ వామ్ అంటారు, ఆ ఫ్లవర్స్ నుండి వస్తాయి. ఇది ఫారెస్ట్ అండి, మొత్తం అడవిలో ఉన్న చెట్లకు పెట్టింటారు కదా, అక్కడ మేము వాళ్ళ పర్మిషన్ అడిగి ఆ ఫారెస్ట్ అని కలెక్ట్ చేస్తాం. ఇది వచ్చేసి నైజర్ ఫ్లవర్ అని ఒక ఇయర్ కి 20 days మాత్రం దొరుకుతుంది. నైజర్ తెలుగులో వలసపోతా అంటారు. అది ఇయర్కి ఒక 20 days మాత్రం దొరుకుతుంది ఈ ఫ్లవర్స్ అని, ఈ హనీ. ఈ 600 grams 1500. ఈ ఫారెస్ట్ హనీ అనేది కేజీ 1500 ఉంటుంది. ఈ అజ్వెన్ అనే ఫ్లవర్ వచ్చేసి 700 grams ఉంటే 950 అండి. ఈ లిచీ వచ్చేసి కేజీ 800. ఆ మల్టీ ఫ్లవర్ కేజీ 600. ఇది వచ్చేసి ఇన్ఫ్యూజ్డ్ అండి, హనీ విత్ జింజర్, అల్లం ఉంటుంది, జింజర్. ఇది ఒక హెల్త్ పర్పస్ కోసం మేము ఇన్ఫ్యూజ్ చేస్తాం. తగ్గు పర్సన్కి అలా ఇన్ఫ్యూజ్. ఇప్పుడు ఈ తేనెటీగల పెంపకం ఎంతకాలం పడుతుంది అన్న హనీ తేనె రావాలంటే? ఒక బాక్స్ హనీ కలాలంటే ఒక 45 గట్టిగా మాట్లాడు. 45 to 2 months పడుతుంది. 2 months పడుతుంది. 2 months లో తేనె వచ్చేస్తుందా? తేనె వస్తుంది. మనం ఫ్లవర్స్ అనేది ఎక్కువ ఉంటాయో అక్కడ బీసి పెట్టామంటే ఫాస్ట్ హనీ వస్తుంది. ఫ్లవర్స్ మనం దూరంగా పెట్టామంటే హనీ లేట్ అవుతుంది. మన ఫ్లవర్స్ అవైలబిలిటీ బట్టి కాస్ట్ హనీ అనేది ఫాస్ట్గా వస్తుంది. మీరు ఎంప్లాయ్ ఎక్కడ? అవునండి, సేల్స్ మ్యాన్. ఎక్కడి నుంచి వచ్చారు? కడప, ఆంధ్ర. కడప నుంచా? అంటే మీకు శాలరీ బేస్ ఇవన్నీ చూసుకుంటారు. మన ఇండియన్ బీస్ తో ఎందుకు ఫార్మింగ్ చేయలేం? ఇండియన్ బీస్ అనేది పెద్దగా ఉండదు, కొంచెం ఫార్మింగ్ అనేది కష్టంగా ఉంటుంది. ఈ బీస్ వచ్చేసి అపీస్ మెల్లిఫేర్ అని ఉంటుంది. అంటే ఆ బ్రీడ్ నేమ్ అండి, బీస్ హనీ బీస్ అనే బ్రీడ్ నేమ్ అపీస్ మెల్లిఫేర్. మన ఇండియన్ బీస్ నేమ్ ఏంటి? ఏం బ్రీడ్? ఇండికా.
జింజర్ ఇది జింజరా? ఎస్ సార్. అంటే తేనెలో జింజర్ కలుపుతారు. తేనెలో ఒక జింజర్ని ఏదేదో ఒకసారి ఓపెన్ చేయండి. ఓకే, మొత్తం జింజర్ పికిల్స్ మాది లైట్గా ఉంటుంది. ఎంతకాలం ఉంటుంది ఇది నిల్వ? ఇది ఒక 1.5 year 1.5 year ఉంటుంది, ఏమి పాడవుతుంది. పాడాలి. అంటే మనం ఒరిజినల్ తేనె అంటానికి మనం ఎలా నమ్మాలి దీన్ని? అంటే మనకు బయట చేసే టెస్ట్లు అనేది బెల్లంతో చేసిన ప్యూర్ అనేది చేసిన సేమ్ రిజల్ట్ వస్తుంది. మన 100% రిజల్ట్ రావాలంటే ల్యాబ్ టెస్ట్ చేయడం తప్ప ఏముండదు. అంతేనా? ల్యాబ్ టెస్ట్ చేయాలి. ఒకవేళ మీరు అన్ని కొన్నాక కొన్ని రోజులు వాడతారు కదా, వాడిన తర్వాత పక్కన పెట్టినారంటే గడ్డ కట్టడం స్టార్ట్ అవుతుంది. అట్లా కట్టడం పూర్తిగా, ఇప్పుడు ఈ బాటిల్ ఉంది కదా, పూర్తిగా గడ్డ కట్టిందంటే అది ప్యూర్ ఉన్నట్టు. ప్యూర్. కింద మాత్రం గడ్డ కట్టి పైన లేట్స్ మాత్రం ఉందంటే అది ఫేక్ ఉన్నట్టు. ఓకే ఓకే, పూర్తిగా గడ్డ కట్టింది మాత్రం, కింద మాత్రం గడ్డ కట్టిందంటే అది ఫేక్ ఉన్నట్టు. ఓకే, పూర్తిగా గడ్డ కట్టింది మాత్రం ప్యూర్. పూర్తిగా గడ్డ కట్టినప్పుడు ఒక హాట్ వాటర్ లో 3 times డిప్ చేసి పక్కన పెట్టాలి, లేదంటే సన్లైట్ కైనా పెట్టాలి. ఎంత కేజీ? 600 కేజీ 600. అంటే ఒక్కొక్కటి ఒక్కో రకం కదా. ఇది ఎంత? జింజర్ ఎంత? జింజర్ అనేది హాఫ్ కేజీ 350. అంటే 700 కిలో. ఇవి వచ్చేసి ఇది కేజీ 600. అంటే ముందే చెప్పేసి ప్రైజెస్. అంటే తేనె పట్టు పడతాయి అన్నమాట ఇప్పుడు. అదే పెట్ట